ఏలూరులో అయితే ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎగ్జిబిషన్కి మనం వచ్చాం. ఇది శనివారపేటలో ఉన్నటువంటి పాత శివాజీ సెంటర్లో ఉంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఉంది. త్రిపుల్ ఎగ్జిబిషన్ అని పెట్టారు. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఎక్కువ త్రిపుల్ సెట్టింగ్ అంతా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. త్రిపుల్ అంతా రామ్ చరణ్ గారు డ్యాన్స్ వేస్తున్నట్టు అయితే క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఇదంతా కూడా త్రిపుల్ సెట్టింగే. ఈ త్రిపుల్ సెట్టింగ్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, రికార్డుల వర్షం కురిపించిన సినిమా కదా, ఎంతైనా ఇలాగే ఉంటుంది. చూడండి, డైరెక్ట్గా వీళ్ళే ఎన్టీఆర్ డాన్స్ వేస్తున్నట్టే ఉంది. స్వయంగా ఎన్టీఆర్ఏ వచ్చి డాన్స్ వేస్తున్నట్టు కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా త్రిపుల్ సెట్టింగ్లోనే ఉంచారు. పిల్లలు ఆడుకోవడానికి అయితే ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మనం చూస్తున్నాం కదా, రెడ్ ఫోర్ట్, బౌద్ధరామాలు అన్నీ చాలా బాగా సెట్ చేశారు. ఎగ్జిబిషన్ అంటే కదా వండర్ కదా. రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఉన్నటువంటి సీను చాలా బాగుంది. చూడండి, పిల్లలు అది ఆడుకుంటున్నారు. పిల్లల కోసం అయితే ఇలా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఈ విధంగా ఉంది ఎగ్జిబిషన్ కార్లతో. వీటన్నిటికీ సపరేట్గా టికెట్ ప్రైస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, సంక్రాంతి సెట్టింగ్ పెట్టారు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. రియల్గా సంక్రాంతికి ఈ విధంగానే సెట్టింగ్ ఉంటుంది అన్నట్టు ఉంది. పాలు పొంగుతున్నట్టుగా ఇక్కడ భోగి మంటలు, పల్లెల్లో ఉండేటటువంటి ఇళ్ళు, మా ఇల్లు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ సెట్టింగ్ని. అచ్చమైన పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ. సంక్రాంతి హడావిడి ఎలా ఉంటుందో చూపించడం కోసం వేసినట్టున్నాడు ఈ సెట్టింగ్ అయితే. ఇక్కడైతే చాలా బాగుంది. ఎంట్రన్స్లో వచ్చేటప్పటికి లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో చార్మినార్ సెట్టింగ్ అయితే పెట్టాడు. చార్మినార్ చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువగా ఇదంతా కూడా త్రిపుల్ సెట్టింగే మనకు కనిపిస్తుంది కదా. ఇంకా ఎగ్జిబిషన్ అంటే స్టాల్స్ అవి. మనమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ షాప్స్ అయితే, స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఎగ్జిబిషన్లో. వెరీ నైస్ అనమాట. ప్రైస్ కూడా పెట్టారు ఇక్కడ 10 రూపీస్, 30 రూపీస్ అని చెప్పి ఈ స్టాల్స్ దగ్గర ఫిక్స్డ్ ప్రైస్ అయితే పెట్టారు. ఇవన్నీ కూడా ఆడపిల్లలు ఆడేటటువంటి బ్యాంగిల్స్ అండ్ పూసల దండలు. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఒకసారి తిరణాలు చూసినట్టుంది. మా సైడ్ తిరణాల్లో, పల్లెటూర్లలో ఎక్కువగా ఇలాంటి పూసల దండలు వేసుకుంటారు ఆడపిల్లలు. ఇక్కడ మరి ఎవరైనా కొంటున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడైతే. వెరీ గుడ్ అపియరెన్స్ అనమాట. ఇవన్నీ ఆడపిల్లలు పెట్టుకునేవే. ఎగ్జిబిషన్ అంటే ఆడవాళ్ళని ఎక్కువ అట్రాక్ట్ చేయడానికే పెడతారు అన్నట్టున్నాయి. ఇవన్నీ కీ చైన్స్, డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మీకు ఇంకా రిమైనింగ్ స్టాల్స్ కూడా చూపిస్తాం. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచూరియా పౌడరు, ఫుడ్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన పౌడర్స్ అన్నీ ఉన్నాయి. ఇవైతే ఇక్కడ బ్యాగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ప్రైస్ తక్కువ ఉండేటటువంటి ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడైతే స్టిక్కర్స్ గోళ్ళకి వేస్తారు కదా, గోళ్ళకి అంటే వాల్స్కి వేసేటటువంటి స్టిక్కర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్పెట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా. చూడగానే కనిపించేది పాప్కార్న్.
పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అవసరమైన ఆల్ ఐటమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. పిల్లల్ని తీసుకుని వచ్చారంటే జేబులు చిల్లులు పడడం అయితే ఖాయం. అయితే తక్కువ ప్రైస్లోనే మనకి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ స్టాల్స్, డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని పింగాణికి సంబంధించిన పాత్రలు, ప్లాస్టిక్ ఎక్కువ, పింగాణి కాదు, పింగాణి కూడా ఉన్నాయి ఇక్కడ. 20, 30, 40, 50 రూపీస్లో ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. లోపల కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా ఆడవాళ్ళ హడావిడి కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్ ఉన్నటువంటి హోమ్ అంటే కిచెన్ ఐటమ్స్ అనమాట. ఇంట్లో వాడేటటువంటి వస్తువులు ఇవన్నీ కూడా. గరెట్లు, గిన్నెలు, చాటలు, అద్దాలు, పచ్చళ్ళు పెట్టుకునే డబ్బాలు, వాటర్ బాటిల్స్, కప్పులు, మగ్గులు అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ దాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా, రింగ్స్, ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునేటటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట. మాస్క్స్ అలాంటివి కూడా ఉన్నాయి. వెరీ నైస్ అనమాట. ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు పిల్లలతో పాటు ఆడుకున్నవి గుర్తొస్తున్నాయి. అప్పుడైతే డబ్బులు లేవు ఇవన్నీ కొనుక్కోవడానికి. మా పల్లెటూర్లు కాబట్టి ఇలాంటివన్నీ అసలు మాకైతే తెలియదులే. ఎక్కడైనా ఒకటి చిన్న వస్తువు కనబడితే అది ఏదో పైన ఇంద్రలోకం నుంచి దిగొచ్చినాయి అన్నట్టు అనిపించేవి. ఇంకా తర్వాత బాల్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దూరంగా కనిపించేటటువంటి గ్లాసుల్ని వీళ్ళ చేతిలో ఉన్నటువంటి 3 బాల్స్ ఇస్తారంట. ఈ 3 బాల్స్తో ఆ గ్లాసులు కొడితే ఏవో ప్రైజులు ఇస్తాడు వాడు. ఇదంతా స్వీట్ కార్న్ ఫుడ్ ఐటమ్ అనమాట. ఇది కామన్.